నమస్కారం అండి, దిస్ ఇస్ #you. కనుమూరి వెంకట్ రెడ్డి ఈ పేరు బాగానే వినుంటారు అందరూ. ప్రతి ఒక్క డిబేట్లో కూర్చుని చంద్రబాబు నాయుడు గారిని, గవర్నమెంట్ని, చాలామంది లీడర్స్ని ఎవరన్నా స్పందించి మాట్లాడడం వేరు, ఖండించడం వేరు, వ్యతిరేకించడం వేరు. కానీ అనుచిత వ్యాఖ్యలు చేయటంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కింద ఉన్న ఈ పర్సన్ ప్రతి టీవీ డిబేట్లోనూ సాక్షి ఛానల్లో కూర్చుని, లైవ్లో కూర్చుని, వాళ్ళకున్న సోషల్ మీడియా పోర్టల్స్ అన్ని ఇంటర్వ్యూస్లోకి వెళ్ళి అందరితో ఇంటర్వ్యూలు చేసినప్పుడు అనుచిత వ్యాఖ్యలే ప్రధానంగా పెట్టుకుని సెటైర్ అన్న ఒక లిమిట్ని దాటిపోయి విచ్చలవిడిగా కమెంట్స్ చేసిన తరుణంలో కనుమూరి వెంకట్ రెడ్డి పైన కేసు నమోదవగా చాలా పలు కేసులు నమోదైన ఆయన పైన ఆయన్ని తీసుకెళ్లి ఈరోజు కూకట్పల్లి నుంచి అరెస్ట్ చేసుకుని తాడిపత్రి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూకట్పల్లిలో ఆయన చూసుకుంటే కనుక మెరీనా స్కై అపార్ట్మెంట్లో ఆయన ఉన్నట్టుగా కనుక్కుని ఆయన్ని తరలించారు. ఈయన పైన తెదేపా నేత ప్రసాద్ నాయుడు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఈయన చేసిన మాటలు ఏంటి, ఈయనన్న మాటలు ఏంటి ప్రతి ఒక్కళ్ళు వింటానే ఉన్నారు. కానీ మొన్నటికి మనం చూసుకుంటే పరకామణి కేసులో కోట్లు దండుకున్నారు అన్న ఒక కేసులో వైకాపా ప్రభుత్వంలో నడిచిన అక్రమాలు బయటకు తీస్తున్న తరుణంలో పరకామణిలో రవికుమార్కి ఆ రోజు పట్టుకున్న విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్టికులర్ కేసులో చాలా వేగవంతంగా గవర్నమెంట్ ముందుకెళ్తుంటే ఈ పర్టికులర్ సతీష్ కుమార్ కేసు గురించి బోమన కరుణాకర్ రెడ్డి కూర్చొని సూసైడ్ అని డైరెక్ట్గా ప్రకటించాడు. కానీ పోస్ట్ మార్టంలో చూసుకుంటే మాత్రం తలలకు మళ్ళీ గాయాలు, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. ఇట్ మైట్ బి అ మర్డర్ అని సస్పెషన్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే కరుణాకర్ రెడ్డి కూర్చునేమో విచ్చలవిడితనంగా సూసైడ్ అని తోచాడు. దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు మన వెంకట్ రెడ్డి ఆయన మాటలు మీకు నేను వినిపిస్తాను, వినండి. తిరుమల పరకామణి కేసులో సాక్షిగా ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ ది ముమ్మాటిగా ఈ కూటమి ప్రభుత్వం హత్య, రెడ్ బుక్ వేధింపులకి మరో పోలీస్ అధికారి ఈరోజు బలైపోయాడు. విన్నారు కదండి, పోలీసులు వేధింపులకు ఒకళ్ళు బలైపోయారు అని చెప్పి మాట్లాడిన మాటలు. ఇదంతా కాకుండా కర్నూలు బస్ యాక్సిడెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని అనరాని మాట్లాడినందుకు విషయంగాను ఇతని పైన చాలా కేసులు నమోదని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలీసులు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి వాళ్ళ వైఫ్కి ఇంటిమేట్ చేశారు. ఇతన్ని తాడిపత్రికి తరలించారు. మనం ఒకసారి డీటెయిల్లోకి వెళ్తే వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయట పెడుతున్నప్పుడు తిరుపతి విషయం అవనండి, కుంభకోణాల విషయం అవనండి, ప్రతిదానికి వీళ్ళే టూ లాంగ్వేజ్తో వినిపిస్తూ ఉంటారు. అక్కడ కూర్చున్న భూమన్ ఏమో సూసైడ్ అంటాడు, ఇతనేమో రెడ్ బుక్ హత్య అంటాడు. రెడ్ బుక్ అనేది రాసుకున్న ఒక గ్రీవియన్స్ సెల్ కింద చూడాలంటే తప్ప వీళ్ళందరూ కూర్చుని రెడ్ బుక్ అనేది ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో జనాన్ని హింసించడమే పథకం కింద పెట్టుకుని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పలువురు నేతల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పరదోషంలాడటం, వ్యవహారికంగా నార్మల్గా మాట్లాడడం మర్చిపోయి విచ్చలవిడితనంగా పోడియంస్లో కూర్చుని రెచ్చిపోతే ఈరోజు పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది జస్ట్ వెంకటరెడ్డితో ఆగుతుందంటే ఆగదు. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఒకే పార్టీకి చెంది వెంకటరెడ్డి ఒక మాట, అక్కడ కూర్చున్న బోమన కరుణాకర్ రెడ్డి ఒక మాట చెప్తుంటే వినే ప్రజలు పిచ్చోళ్ళ. ఒకే జెండాని మోస్తున్న మీ ఇద్దరు ఒకళ్ళు సూసైడ్ అని, ఒకళ్ళేమో రెడ్ బుక్ హత్య అని చెప్తే ప్రజల పిచ్చోళ్ళ. మీరు మాట్లాడుకునేది ఎప్పుడన్నా ఒకళ్ళు మాట్లాడుకునేది వినరా? మీరు కనీసం ప్రభుత్వంలో ఏం జరుగుతుందో వినుంటే రెండోసారి అధికారంలోకి వచ్చేవాళ్ళు. జనాలు ఏమంటున్నారో ఆలోచించుంటే ఈ గతి పట్టుండేది కాదు. కనీసం ఇప్పటికన్నా విజ్ఞత ప్రదర్శించకుండా బోమన చెప్పింది ఏమో సూసైడ్, క్లియర్ సూసైడ్, పోస్ట్ మార్టంతో సంబంధం లేకుండా సూసైడ్ అని చెప్పి పడేశాడు భూమనని పక్కన పెట్టి అధికార ప్రతినిధిగా ఉన్న కనుమూరి వెంకటరెడ్డి మాత్రం వచ్చేసి ఇది రెడ్ బుక్ హత్య, అదంతా కాకుండా పోలీసులు పెట్టిన ప్రెషర్. కానీ అసలు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే పరకామణి విషయంలో సతీష్ కుమార్ ఇంటి నుంచి చాలా ధైర్యశాలి, విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నా కూడా రవికుమార్ లాంటి చీడ పురుగుని ఎండేసి బయటకు తీసుకొస్తే ఈ భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వేవి సుబ్బారెడ్డి ఇంతమంది గొప్ప మనుషులు ఉన్నా కూడా ఆ రోజు టీటీడీ వాళ్ళు ఈ కేసుని రాజీ చేసి, ఎఫ్ఐఆర్ నమోదైన కేసుని రాజీ చేయించేసి అర్జెంటుగా తీసుకెళ్లి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కింద కూర్చోబెట్టి వాళ్ళు చేసిన కలరింగ్ చూసిన తర్వాత సతీష్ కుమార్ నేను బయటకు వచ్చి నిజం చెప్తాను, దీని వెనకమాల మహామేతలు ఉన్నారు, నన్ను బెదిరించారు, వాళ్ళు చెప్పిన తర్వాత ఈ విషయం చేయాల్సి వచ్చిందని చెప్పి కన్ఫెషన్ ఒప్పుకోవడానికి రాబోతున్న తరుణంలో అతని పైన జరిగిన అతి క్రూరమైన హత్య అయి ఉంటుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. దీన్ని టర్న్ చేసి మెక్కిన కుంభకోణాలన్నింటినీ పక్కన పడేసి ఆడపార్టీలో ఒకళ్ళు సూసైడ్, ఇంకొకళ్ళు మర్డర్, ఇలా మాట్లాడుతూ ప్రతి ఒక్క దాన్ని రెడ్ బుక్ ఆపాదించి వీళ్ళు చేస్తున్న ఈ విచ్చలవిడితనాన్ని ఏమని చూడాలి? ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక రకమైన పనిష్మెంట్ మోడ్ స్టార్ట్ అవుతుంది. ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ప్రజల్ని పక్కదోవ పట్టించి సీరియస్ ఇష్యూ నుంచి డైవర్టిఫైడ్ టాక్టిక్స్ మొదలుపెట్టి వీళ్ళందరికీ సపోర్ట్ కింద రచ్చ చేసి రాష్ట్రమంతటా అల్లకల్లోలను సృష్టిస్తుంటే
ప్రజలు నోరు మూసుకుని కూర్చోరు, చూస్తూనే ఉన్నారు. సాక్షి బూతుల్లాగా మిగిలిపోరు జనాలు, వాళ్ళ హక్కుని ఓట్లో వినియోగిస్తారు. దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒక పార్టీ వాళ్ళ టెన్యూర్లో అటానమస్ స్ట్రక్చర్గా ఉన్న టీటీడీలో జరిగిన కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. నెయ్యి కాని నెయ్యి, ఆ కల్తీ వ్యవహారం పైన కూడా ఈయన మాట్లాడతాడు. ఇదంతా పక్కన పెడితే పరకామణి విషయంలో సతీష్ కుమార్ది రెడ్ బుక్ హత్య అని ఈయన మాట్లాడతాడు. కర్నూలు బస్ ప్రమాదంలో గవర్నమెంట్ది చంద్రబాబు నాయుడు గారిదే తప్పని ఈయన మాట్లాడతాడు. పాలసీస్ పైన చంద్రబాబు నాయుడు గారిని అదర్ లీడర్స్ ని అబ్యూజ్ చేస్తాడు. కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈ గవర్నమెంట్ దేనికి పనికిరాదు అన్న సత్తా లెవెల్లో ముందుకు తీసుకెళ్తే ఈ రోజు గవర్నమెంట్ సత్తా ఏంటో చూపించారు ఫస్ట్ టైం. అండ్ దీనికి లొంగుతారా వీళ్ళందరూ అంటే లొంగకపోవచ్చు నా దృష్టిలో. ఎందుకంటే వీళ్ళు ఒక ఎజెండాలో ముందుకెళ్తున్నారు. ఏ టాపిక్ నైనా కూడా ఒకే పార్టీ 2 వర్షన్స్ రిలీజ్ చేస్తుంది. ఇది నిస్సిగ్గుగా ఒకే పార్టీ 2 వర్షన్స్ రిలీజ్ చేస్తుంటే ఇదంతా పక్కన పెట్టి వాళ్ళ హెడ్ ఇంకొక వర్షన్ చెప్తారు. మనం అందరం చూస్తూనే ఉన్నాం గూగుల్ డేటా సెంటర్ గురించి. ఇక్కడ మాట్లాడిన కారు మాటలన్నీ మనం విన్న తర్వాత ఆయన వచ్చి ఎవరు చెప్పారు ఈ మాటలు, ఇట్స్ వెరీ యూస్ఫుల్ అని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోతారు. మరి వాళ్ళ కింద ఉన్న క్యాడర్ మాట్లాడుతుంది ఏంటి, ఈయన తీసుకున్న స్టాండ్ ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. వాట్ ఈస్ దిస్? ఒక సిలబస్ లేని పార్టీ. ఒక స్కామ్ గురించి మాట్లాడుతున్నప్పుడన్నా ఒక లైన్లో వెళ్ళాలి, దాని గురించి కూడా పట్టించుకోరు. వెంకటరెడ్డి గారిది ఒక వర్షన్, భూమన కరుణాకర్ రెడ్డి గారిది ఒక వర్షన్, అసలు వర్షన్ వేరుగుంటుంది. అన్ని కుంభకైపోయి జనాలకి పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. డైవర్సిఫైడ్ వర్షన్ నుంచి డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళల్లో ప్రధానంగా ఉన్న కనుమూరి వెంకటరెడ్డి గారిని ఈరోజు హైదరాబాద్లో కూకట్పల్లిలో అరెస్ట్ చేసి తాడిపత్రికి షిఫ్ట్ చేశారు. ఈయన పైన చాలా కేసులు నమోదైనవి. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ఇంకా వేచి ఉందాం, ఏమేం గ్రౌండ్స్ మీద ఇంకా ఫర్దర్ కేసెస్ దీనిపైన రిజిస్టర్ అయి ఉన్నాయని మనం విన్నాం. స్పెషల్గా ఇప్పుడు మాత్రం రీసెంట్గా జరిగిన సతీష్ కుమార్ ఇన్సిడెంట్ పైన ఇతను స్పందించిన విషయం, ఇది రెడ్ బుక్ హత్య అని చెప్పి లేబుల్ వేసి పడేశాడు ఆయన. ఏం ఎవిడెన్స్ ఉంది వెంకటరెడ్డి గారు మీరు ఇలా మాట్లాడడానికంటే? ఏమీ ఉండదు. వీళ్ళ ఊహ, ఇలా రాత్రి పగట కళలు కన్న మాటల్ని తీసుకొచ్చి జనాల ముందు రుద్దడం తప్ప ఏమీ ఉండదు. సిట్ అనే ఒక సంస్థ ఉంది, అది విచారిస్తుందని కూడా పక్కన పెట్టి, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయన్న పక్కన పెట్టి, పోలీస్ బృందాలు 14 బృందాలు ఒక ఇన్సిడెంట్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసిన పక్కన పెట్టి, వ్యవహార శైలిని పక్కన పెట్టి, నోటికి ఎంత వస్తే అంత దుష్ప్రచారం చేయడానికి మాత్రమే పార్టీ ముందని ఇలాంటి వాళ్ళందరూ ప్రూవ్ చేస్తున్నారు. దుష్ప్రచారాల మాట పక్కన పెట్టండి, అధికార నేతలందరినీ పట్టుకుని ఇష్టం వచ్చిన మాటలంటే జనాలు ఊరుకోరు, కంప్లైంట్స్ ఇస్తారు. గవర్నమెంట్ సాఫీగా సాగుతుంది, ప్రతి కంప్లైంట్కి రెస్పాన్స్ ఉంటుంది, దానికి రెస్పాన్సే ఇన్ అరెస్ట్. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ అరెస్ట్ మీరు ఎలా చూస్తున్నారు? అండ్ ఒకే పార్టీ నుంచి భూమన లేటెస్ట్ ఇన్స్టిట్యూట్ భూమన, దాని తర్వాత వెంకటరెడ్డి ఇచ్చిన డ్యూయల్ టోన్ ఆన్సర్స్, ఒక సూసైడ్ ఒక మర్డర్ని మీరు ఎలా చూస్తారో కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.